నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. రైతులలో వ్యవసాయ పరిజ్ఞానాన్ని పెంపొందించేయడానికి పొలం పిలుస్తోంది కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా జాయింట్ డైరెక్టర్ శివనారాయణ తెలిపారు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నీలకంఠరావుపేట గ్రామంలో రెండవ దశ పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ దాని అనుబంధ శాఖ అధికారులు నిర్వహించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ మాట్లాడుతూ రైతుల దగ్గరికి వెళ్లి వారి యొక్క సమస్యలు తెలుసుకుని పరిష్కరించే విధంగా మన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని, ఆధునిక పరిజ్ఞానాన్ని రైతులకు తెలియజేసి పంట పెట్టుబడి ఖర్చు తగ్గించి మంచి దిగుబడిని సాధించే విధంగా రైతులకు అవగాహన ఇస్తున్నామని, అలాగే తక్కువ ఖర్చుతో ఎక్కువ పంటలు పండించడానికి భూమిని సారవంతంగా ఉంచడానికి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహాల గురించి తెలియజేస్తున్నామని, అలాగే పాడి పరిశ్రమలో వచ్చేటటువంటి సమస్యలు పాడి రైతుల నుంచి తెలుసుకొని వారి యొక్క సందేహాలకు పరిష్కారం తెలియజేస్తున్నామని, డ్రోన్ టెక్నాలజీ గురించి రైతులకు వివరించి ఈ యంత్రాన్ని ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీ గురించి తెలియజేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆయుబ్, ఉప సర్పంచ్ మహబూబ్ బాషా, లక్కరెడ్డిపల్లి ఏడీఏ జయరాణి, డిఆర్సీఈఓ రామకృష్ణంరాజు, ఏఓ నాగమణి, ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ మధుకర్, మోడల్ మేకర్ సదాశివరెడ్డి, సిఆర్పి వెంకటరామరెడ్డి, సంబంధిత అధికారులు, టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. అంటే 365 రోజులు కూడా మనకు భూమి కన్నా కప్పబడి ఉంటే కన్నా మనకు వర్షాలు అనేవి బాగా వస్తాయి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే చెట్లు కొట్టేస్తున్నాము, అన్నీ కొట్టేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే అదేవిధంగా పొల్యూషన్ ఎక్కువైపోయింది. మనకి పొల్యూషన్ ఎక్కువైపోయింది, అదేవిధంగా వర్షాలు తక్కువైపోయినాయి. దానికి కారణం ఏంటంటే మనకు మొత్తం అంతా చెట్లు లేకపోవడమే. సో ఈ చెట్లు లేకపోవడం వల్ల మనకు వర్షాలు బాగా తక్కువైపోయినాయి. సో మనం వర్షాన్ని రప్పించాలంటే మనం ఏం చేయాలంటే, గతంలో మనం ఏం చేస్తున్నాము, మీరు ఒక ఏదైనా వరి మడి నాటాలంటే ఏం చేస్తున్నారు, ఆకులు అవన్నీ కొట్టకేసి భూమిలో బాగా ఎమ్మిడ్చి బాగా తొక్కేసి నాటుతున్నాం. కానీ ఈరోజు ఏమైంది, ఆ పరిస్థితి ఉందా? మొత్తం అంతా కెమికల్స్ వచ్చేసినాయి. యూరియా వేస్తాం, డిఏపి వేస్తాం, సూపర్ వేస్తాం, ఫస్ట్ ఎన్ని వేస్తామా లేదా, జింక్ వేస్తాం, పొటాష్. ఒకప్పుడు మనము ఎటువంటి పురుగులు వాడకుండా పంటలు పండించేవాళ్ళం. నాకు కూడా నేను 40 సంవత్సరాల నుంచి మా నాన్న కూడా వ్యవసాయం చేస్తున్నాను. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణాడి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి మన ప్రభుత్వం మన ప్రభుత్వం మరి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం మరి పొలం పిలుస్తోంది అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాదాపుగా ఎన్ని నెలల నుంచి సార్ ఇది ప్రోగ్రాం జరుగుతుంది? ఇది రెండవ విడత జరిగేటువంటి రెండో విడతలో భాగంగా ఈరోజు మరి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నీలకంఠరావుపేట గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి ఈ కార్యక్రమం ద్వారా రైతులకు ఎంతవరకు అవగాహన కల్పించారు, మరి ఆధునికంగా సాంకేతిక పరంగా ఎంతవరకు వ్యవసాయ విజ్ఞానాన్ని తెలియజేయడం జరిగింది, మరి రైతులలో ఎంతవరకు చైతన్యం రావడం జరిగింది అనేది మన అన్నమయ్య జిల్లా జేడీ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం. నమస్తే సార్. నమస్తే అండి. మరి ఈ పొలం పిలుస్తోంది ద్వారా మీరు బాగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని గ్రామాల వారికి తిరగడం జరుగుతుంది. మరి ఎంతవరకు రైతులలో చైతన్యం రావడం జరిగింది ఈ పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా అనేది ఒక సమాచారం ఇవ్వండి సార్. నమస్కారం అండి, నా పేరు శివనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి. నేను 4వ విడత జిల్లాలో స్టార్ట్ చేయడం. మొట్టమొదటిగా ఈ గ్రామానికి రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే నేను గతంలో చిత్తూరు జిల్లాలో ఆత్మపీడిగాను, నెల్లూరు జిల్లాలో ఆత్మపీడిగాను చేశాను. నాకు ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ, ఒక లేటెస్ట్ టెక్నాలజీ రైతులకు చేరడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్టు. అందుకోసమే నిన్న చుండుపల్లి అనే గ్రామంలో విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఒక గ్రూప్కి డ్రోన్ కూడా సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా మనం డ్రోన్స్ ఇక్కడ మన జిల్లాలో చాలామంది తక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. ఆ విధంగా డ్రోన్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ అని లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం సపోర్టు, కేంద్ర ప్రభుత్వం కూడా బాగా ప్రోత్సహిస్తుంది. కాబట్టి డ్రోన్ టెక్నాలజీ సపోర్టు, అదేవిధంగా మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నూనె గింజలు, ఆయిల్ సీడ్స్ ఉత్పత్తి తక్కువగా ఉంది. కాబట్టి దానికి నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ ఒక మిషన్ ఒకటి, తర్వాత ప్రకృతి వ్యవసాయ సంబంధించిన ఒక నేషనల్ ఆర్గానిక్ మిషన్ కూడా వచ్చింది. కాబట్టి మేము ముఖ్యంగా రైతులకి ఈ భూమి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏమేమి చర్యలు చేపట్టాలి,
అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దిగుబడి సాధించి రైతులకి లాభసాటి వ్యవసాయాన్ని ఎలా చేసుకునే విషయం గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్నాము. మన రైతులు కూడా ఈ టెక్నాలజీని తో పాటు టీవీల ద్వారాను యూట్యూబ్ల ద్వారా తెలుసుకొని కొత్త టెక్నాలజీ అడాప్ట్ చేస్తూ మంచిగానే పండిస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ పురుగు మందులు వాడటం వల్ల నాణ్యత లభిస్తుంది కాబట్టి వాటి వినియోగం తెలుసుకోవడానికి రైతులకి ఈ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. సార్, ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో సాగునీరు అనేటువంటిది తక్కువ. మరి ఈ వ్యవసాయ పరంగా ఏ పంటలు అయితే మనకు నీరు తక్కువగా పంటల దిగుబడులు ఎక్కువగా వస్తాయంటారు? అందుకోసం మేము తక్కువ నీటితో పండితే కంది, పెసర, పులవ, కొర్ర, ఆముదము, అలసంద, ఫీల్డ్ బీన్స్ అంటారు, అనుములు, అటువంటి పంటలను కూడా సాగు చేయడానికి ప్రోత్సహిస్తాము. ఇటీవల మన తిరుపతి ప్రాంతీయ వయసు పరిశోధనా స్థానంలో కంటే ఏవి కలిగినట్టు కూడా కొన్ని కొత్త రకాలను అభివృద్ధి చేస్తారు. ఆ రకాలను కూడా కొంతమంది అభ్యుదయ చేత మన ఆత్మ ప్రాజెక్ట్ ద్వారా డెమాన్స్ట్రేషన్ సీడీపీ చేసి వాటి ఫలితాలను కూడా రైతులకు తెలియజేస్తాం. సార్, భూమి సారవంతంగా ఉండాలన్నా, మరి పంటలు మంచి దిగుబడులు రావడం కోసం, అలాగే పంటల్లో పెట్టుబడి ఖర్చు తగ్గడం కోసం ఏ విధంగా మీరు అవగాహన కల్పించారు? ఒకప్పుడు మన రైతులకి దగ్గర చాలా వరకు ప్రస్తుతం ఉండేది. కానీ కాలక్రమేణా పశుపోషణ తగ్గిపోయింది కాబట్టి ఎరువుల లభ్యత బాగా తగ్గిపోయింది. దానికి ప్రత్యామ్నాయంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పచ్చిరొట్ట పొలైనటువంటి జొన్నము, జల్లుగా పిల్లపసరిని ప్రోత్సహిస్తుంది. ఇది వాటి భూమిలో కలిగించడం వల్ల భూసారం పెరిగేసి మన రసాయనికులు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా వీటితో పాటు జీవన ఎరువులు ఉన్నాయి. ఎక్స్ట్రా బ్యాక్టీరియా, అజోస్పెరిలం, ఫాస్ఫేట్ సాల్బుల్ బ్యాక్టీరియా, పొటాషియం వెబిలైజర్స్, జింక్ సాల్బుల్స్, కొన్ని జీవ ఎరువులు రైతులకు ఇప్పించి వాటి ఫలితాలను కూడా మేము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సార్, ఇప్పుడు రైతులకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం నుంచి గతంలో అయితే రైతులకి వ్యక్తిగత వ్యవసాయ పరికరాలు ఇచ్చేవాళ్ళు కాదు. ఈ సంవత్సరం ఈ ప్రభుత్వము వ్యక్తిగత పరికరాలు 50% సబ్సిడీ పని ఇస్తుంది. అదేవిధంగా రైతులకి అయితే డ్రోన్స్ ఇస్తుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ట్రాక్టర్స్, టార్పాలిన్స్, తర్వాత ఒక స్కీమ్ కింద వాటర్ క్యారింగ్ పైప్స్, స్ప్రింక్లర్స్ కూడా ఇచ్చేసి రైతులకు నీటి ఎద్దడిని తగ్గించడానికి కూడా మేము కృషి చేస్తాం. సార్, ఇప్పుడు మన రైతులు ఎందుకు ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు పూర్తిగా చూపడం లేదు? అదేంటంటే చూడలేదంటే దానికి కొంచెం శ్రమలు ఉన్నాయి. జీవనం తయారు చేసుకోవాలన్నా, నియమాలు తయారు చేసుకోవాలన్నా కొంచెం శ్రమతో ఉండే వ్యవహారం. ఇప్పుడు తేలిగ్గా పనులు జరగాలని చూస్తున్నాం. దానికోసం మేమైతే ప్రభుత్వ పరంగా కొన్ని NPM సెంటర్స్ అంటారు, వాళ్ళ ద్వారానే అవన్నీ తయారు చేసేసి మన ఎరువులు, పురుగు మందులు ఎలా అమ్ముతున్నారో వారి ద్వారా ఈ ప్రకృతి వ్యవసాయ సంబంధం పదార్థాలను వాళ్ళ ద్వారా విక్రయిస్తున్నాం తక్కువ రేటుకే. ఓకే సార్, థ్యాంక్ యూ.